ఫీజు రీయింబర్స్మెంట్ పై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు లేఖలు రాస్తున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఫీజు బకాయిలపై విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని వెల్లడించారు. ఇప్పటికే సర్టిఫికెట్లు ఆపవద్దని కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫీజు రీయింబర్స్మెంట్ పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రీయింబర్స్మెంట్ విషయం నేను గవర్నమెంట్ కూడా మేము టైం టు టైం పంపించడం మేము జరుగుతుంది. అయితే ఒకటేంటంటే ఈ యొక్క పిల్లల సర్టిఫికెట్స్ ఆపుతున్నారని మా దగ్గర వచ్చిన కంప్లైంట్స్ అన్నీ మేము రిసీవ్ చేసుకొని మేము రోజు ఒక 10-20 లెటర్స్ చేస్తున్నాము. వీలైనంత వరకు నా పరిధిలో ఉన్నాయి, నేను కంపల్సరీ చేస్తున్నా. మిగతావి కూడా గవర్నమెంట్ మేము పదే చేస్తున్నాం. వస్తుంది, కొంత రిలీజ్ అవుతుంది, ప్రాసెస్లో ఉంది. ఆపొద్దనే చెప్పినాము. మేము ఇంతకుముందు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము.